శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ఈ వారం మొత్తం 4 గ్రహాలు మారుతున్నాయి. కుజుడు కన్యారాశిలో ఉన్న కుజుడు 14వ తేదీ కరెక్ట్గా తులారాశిలో మారడము, మరియు శుక్రుడు కూడా కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహంలో కేతుతో రవితో వచ్చి కలవడం, ఆ రవి సింహంలో ఉన్న రవి 17వ తేదీకి సరిగ్గా మనకి కన్యారాశిలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్యారాశిలోకి వచ్చినటువంటి రవి ఇక్కడ గమనించుకున్నట్లయితే అతనితో పాటు బుధుడు కూడా 14వ తేదీకే కన్యలోకి మారుతున్నాడు. అంటే కన్యలో బుధుడు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. బుధుడు రవి కలిసి మనకి బుధాదిత్య యోగం కలుగుతుంది. ఈ వారం నుంచి చూసుకున్నట్లయితే శుక్రుడు కేతువు కలుస్తున్నారు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి మంచి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు. మీకు షష్టమ లగ్నాధిపతి కాబట్టి ఇది కొంచెం విదేశీ యోగాన్ని, కొన్ని వ్యాపార సంబంధించిన విషయాల్లో ప్లానెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో లాభాలను ఇస్తుంది. అయితే మీకు ధనాధిపతి ధనస్థానాన్ని చూస్తున్నందుకు ధనపరమైనటువంటి విషయాల్లో మీకు ఎప్పుడైతే లాభంలో బుధాదిత్య యోగం కలుగుతుందో బాగుంటుంది. కాకపోతే ఈ బుధాదిత్య యోగం పూర్తి స్థాయిలో మీకు అనుకూలించాలంటే కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్స్ని విదేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నము, లేదా మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్ళు ఉన్నందుకు వాళ్ళ సపోర్ట్తో మీరు విదేశాల్లో వెళ్ళాలనే ప్రయత్నం ఫలిస్తుంది. విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ ఏదైనా గ్రీన్ కార్డు హోల్డర్గా కానీ, లేనట్లయితే కొన్ని ఉంటాయి పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సంతానాన్ని కూడా పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే సంతానం దూరం వెళ్ళడము, సంతాన విషయం చేసే ప్రయత్నం కొంతవరకు స్ట్రెస్ ఉండడం కూడా జరుగుతుంది. ఇక వివాహ సంబంధించిన విషయాల్లో సప్తమాధిపతి 12వ అధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో ఉన్నందుకు వీలైనంత మటుకు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. వివాహ సంబంధించిన విషయాల్లో వ్యాపార లాభాలు ఖచ్చితంగా బాగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వృశ్చికం వారికి ఈ సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు కుజుడి యొక్క ఎనర్జీస్తో కేతువుతో కలిసి దశమంలో ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికి రావు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు గుర్తుపెట్టుకోండి, మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది కాబట్టి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః లేదా గణపతి యొక్క ఆరాధన చేయడము, కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. తొందరపడి మాత్రం ఉద్యోగం వదిలేయడం, ఉద్యోగం మారడం మాత్రం చేయకండి. చాలామంది మేము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము, వార ఫలాలు అలా చెప్తున్నారు, మాస ఫలాలు ఇలా చెప్తున్నారు, అదేవిధంగా సంవత్సర ఫలాలు ఈ సంవత్సరం ఇలా ఉన్నారు, కానీ మాకు అందులో కొంత పర్సెంటే ఉపశమనం లభించింది, ఎందుకు పూర్తి స్థాయిలో రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాలం ఎంతవరకు మనకు అనుకూలిస్తుందని చెప్పేది మాత్రమే. మిగతా అంతా కూడా మీరు మీ యొక్క పర్సనల్ చార్ట్ అంటారు, అంటే మీ జన్మ జాతకం అని ఉంటుంది. మీరు పుట్టినప్పుడు ఏ రోజు జన్మించారు, ఏ నెలలో ఏ మాసంలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, 12 లగ్నాల్లో రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి, మీరు పుట్టినటువంటి జన్మలగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు అంటే నవగ్రహాలు ఉంటాయిగా, మీకు కీర్తినిచ్చేది మనస్కారకుడు, అదేవిధంగా మీ బుద్ధికి మీ వ్యాపారానికి కారకుడు, మీ వివాహానికి వివాహ జీవితానికి సంతానానికి సంపదకి కారకులు, ఇలా ఒక్కొక్క కారకులు అవుతారు. 12 భావాలు 9 గ్రహాలు 12 లగ్నాల్లో ఎక్కడ జన్మించారు, అలా జన్మించారు, ఏ గ్రహం ఏ నక్షత్రం మీద ఉందనే దాని మీద మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఆయా గ్రహాలు ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరు జన్మించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి.
అలాంటప్పుడు మీరు ఎదగలేకపోతున్నారు. లగ్నం బలం ఎలా ఉంది చూసుకోవాలి. లగ్నం బలంగా ఉందా, బలహీనంగా ఉందా, అందుకే ఎదగలేకపోతున్నారు. బలహీనంగా ఉంటే ఆ లగ్నాధిపతి ఎవరు, దానికి అధిష్టాన దేవత ఎవరో తెలుసుకొని చేయాలి. ధనభావం ఎలా ఉంది, ఎందుకంటే చాలామంది ఇక్కడ ధనయోగం ఉందండి కానీ నాకు రాణించట్లేదు అంటారు. అంటే మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అంటే తిరుపతికి వెళ్ళాలి 700 కిలోమీటర్లు, మీరు ఇటు వెళ్ళకుండా దానికి అపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నారు. మీకు ఎక్కడ వస్తుంది, రాదు. మీ డెస్టినేషన్, మీ గోల్ అనేటువంటిది లేదు. ఇంకొంతమందికి అన్నీ ఉంటాయి కానీ బ్లాక్ అయిపోతుంటాయి. బ్లాక్డ్ బాగి చక్ర అంటారు. ఎందుకు బ్లాక్ అయింది? అలాగే మీ ఇష్టదైవం ఎవరు, రుణరోగ శత్రువుల నుంచి తగ్గించుకోవాలంటే మీ ఇష్టదైవంతో పాటు మీరు ఉపాసించాల్సిన దేవత ఎవరో తెలుసుకోగలగాలి. వివాహం అవ్వట్లేదు, సప్తమ స్థానం ఎలా ఉంది, స్త్రీలకైతే శుక్రుడు ఎలా ఉన్నాడు, పురుషుడికైతే కుజుడు ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకుంటూ సప్తమ స్థానము, వివాహం తర్వాత ఇబ్బంది పడుతున్నారంటే 12వ స్థానము, ఇవి చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకోకుండా గోచారంలో ఎలా ఉంది, ఇప్పుడు ఏలినాడు శని ఇలా వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇవి కాదు. ఇవి కొంతవరకు ఉంటాయి దాని ప్రభావం, కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సంతానం కలగట్లేదంటే ఏమిటి, రాజకీయాల్లో రాణించలేకపోతున్నామంటే ఏమిటి, వ్యాపారంలో కొంతమంది చేస్తారంటే కొంతమంది వద్దని చెప్తుంటారు, అయినా సరే చేసి పోయాక అయ్యో ఎందుకు, నేను చాలామందికి కూడా ఈ వ్యాపారం చేయకండి, ఇప్పుడు ఆగండి, ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి, తర్వాత పెద్ద వ్యాపారం పెడుతురు కానీ, లేదా మీరు ఇట్లా యాడ్స్ ఇవ్వండి, ఇట్లా యాడ్ రిలేటెడ్గానే మీకు వ్యాపారం పెరుగుతుందని చెప్తే వాళ్ళు వినిపించుకోకుండా అదే మోసలో వెళ్ళిపోయి నష్టపోయిన వాడు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అంటే ఏమిటంటే వాళ్ళకి తోచింది చేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహం ఏది ఇస్తుందో దాన్ని అర్థం చేసుకొని చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కరోనా లాంటిది వచ్చింది, గవర్నమెంట్ చెప్తుంది బాబు ఎవరో ముట్టుకోకండి, చేతులు హ్యాండ్ అది శానిటైజ్ చేసుకోండి, మాస్కులు పెట్టుకోండి అని. గవర్నమెంట్ అలాగే చెప్తుంది. ఏమైపోద్ది కలిసినంత మాత్రాన, మనిషి కలిసినంత మాత్రాన అంటే దానికి గ్రహం పర్టికులర్గా ఎట్లా అయితే ఒక క్రిమి ఎలా అయితే పాకుతుందో కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోతే, అలాగే గ్రహం కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోతే, ఇప్పుడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోకపోతే, దేంట్లో ధనం వస్తుందో తెలుసుకోకపోతే, అసలు మనకి ఎప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలో తెలుసుకోకపోతే, అది మనం రాంగ్ టైంలో రాంగ్ స్టెప్ వేయడం వల్ల మనకి బ్యాడ్ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. నేను దాని మీద చాలా రీసెర్చ్లు చేశాను, చాలా ఖర్చు పెట్టి చేశాను. ఆ ఖర్చు పెట్టి చేసి అనుభవంతో చెప్తున్నాను నేను మీకు. కాబట్టి దయచేసి మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోండి. గోచారం అనేటువంటిది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫైనాన్షియల్గా లేదు, అలా అని మన కర్మలో ఎలా ఉందో అలాగే సాగాలా అంటే అలా ఎప్పుడూ శాస్త్రం చెప్పదు. మీ కర్మలో ఎలా ఉంటే అలాగే మీరు అనుభవించాలైతే, మన వేదంలో ఆయుర్వేదం అనేటువంటిది పుట్టదు. వేదాంగాల్లో ఆయుర్వేదం ఒక వేదం కదా. మరి వేదం ఎందుకు చెప్తుంది నీ జబ్బు తగ్గించుకోవడానికి ఇది చెయ్యు అని? నీ జబ్బు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపమైన పీడితంగా బట్టి నువ్వు అనుభవించాలని చెప్పాలి కదా. ఈ చెట్టు యొక్క మూలిక తీసుకో, లేకపోతే అది చేయాలి ఎందుకు చెప్తుంది? ఔషధం ఎందుకు తీసుకోమని చెప్తుంది? అవతల సేవనం ఎందుకు చెప్తుంది? వేదం చెప్పదుగా. గ్రహస్థితుల గురించి ఎందుకు చెప్తుంది? వేదాంగాల్లో జ్యోతిష్యం కూడా ఒక అంగమే. ఈ గ్రహస్థితి కాబట్టి ఈ పరిహారం చేసుకో, ఈ మంత్రం చదువుకో. ఇప్పుడు ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః. ఈ మంత్రంలో అద్భుతమైనటువంటి సీక్రెట్ ఉంది. ధర్మంగా ఉంటే ఆటోమేటిక్గా ధనం వచ్చేస్తుంది. ఇంక మీకు ధర్మానికి ఆవిడ అధ్యక్షురాలు, ధర్మం పాటిస్తున్నారు, ఆవిడని మీరు మెప్పించినట్టే. ఆ మెప్పించిన అమ్మవారు ఏం చేస్తుంది? ధనం కూడా ఇస్తుంది. కాబట్టి ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః చేసుకోవచ్చు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి పరసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మశనాశిని నమః చేసుకోవచ్చు. అలాగే జాబ్ రావట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. అలాగే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాం, రోజుకు ఒక 2 సార్లు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా, లేదా ఇంకా తీవ్రంగా 7 సార్లు చేయండి. ధైర్యం పెరుగుతుంది, బుద్ధి ఇది పెరుగుతుంది. అలా ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, ఒక్కొక్క గ్రహానికి ఒక ఎనర్జీ ఉంటుంది. మీ లగ్నం నుంచి ఒక్కొక్క భావం లో ఎనర్జీలో ఉంటుంది, కొన్ని హై ఎనర్జీలో ఉంటాయి. కాబట్టి కొంతమంది బాగా తెలివితేటలు ఉంటాయి కానీ జాబ్ ఉంటుంది, కొంతమంది బాగా జాబులు మంచి మంచి జాబులు ఉంటాయి కానీ అంత స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు లక్ బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీకు అసలు మీ జన్మజాతకంలో ఏ భావం ఎలా ఉంది, లగ్నం నుంచి మీరు ఏ విషయంలో సఫర్ అవుతున్నారో ఆ సంబంధించిన భావాధిపతి వీక్గా ఉండడం వల్లే అవుతున్నారు. ఇదంతా పూర్వజన్మ కర్మ వల్ల వచ్చింది. కాబట్టి దాన్ని మనం పలానా నామస్మరణ చేసుకొని కూడా తగ్గించుకోవచ్చు. దానికి ఏదో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి రెమెడీ చేసుకోవాలనేటువంటి ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేసి చక్కగా కూర్చొని జపం చేసుకోవడం చేయండి ఖచ్చితంగా. అంటే పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఆల్సో జపమే, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.